మీకు అందరికీ కూడా వందనాలండి. 2020 సంవత్సరం అంతా దేవుడు తన దయ కిరీటంలో ధరింపజేసి క్షేమంగా ఆరోగ్యంగా సజీవులుగా మన అందరినీ ఉంచిన దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నానండి. 2021లో మనం ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం అంతా కూడా మనము ఆయన దయా కిరీటం చొప్పున మనకు ముందుకి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాలని, దేవుడు కృప చూపుతారని వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారంగా మనం ముందుకు వెళ్ళటానికి మనం సిద్ధపడదాం. మరి ముందుగా ప్రార్థన చేసుకుందారండి. అంతకంటే ముందుగా మరి ఒకసారి మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కలుగును గాక. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, జిల్లాల్లో ఉన్న బిడ్డలు అనేక మంది ఈ మాటలు వింటున్నారు. మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులమైన పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క 2021 సంవత్సరం మొదటి ఆదివారం నీ సన్నిధిలో మా బిడ్డల్ని మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టిన నా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోలేమునయ్యా. నువ్వు అడుగుతున్నావు తండ్రి, నీ హృదయాన్ని మాకు ఇమ్మన్నావు ప్రభా. మేమందరము మా హృదయాలు మీకు ఇచ్చి నీ మాట ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా నడుచుకునే భాగ్యమును మాకు అందరికీ దయచేయండి ప్రభా. ఆయా ప్రాంతాల, రాష్ట్రాల, జిల్లాలో ఉన్న బిడ్డలందరూ, దేశాల్లో ఉన్న బిడ్డలందరూ ఈ మాటలు వింటున్నారు. బిడ్డలందరినీ మీరు బలపరచండి. ఈ ఆత్మాభిషేకంతో ప్రతి బిడ్డను నింపండి. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మేమందరము నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలము పొందుకొని నీ కొరకు మనమందరము పవిత్రపరచబడి ప్రభా నీ రాజ్య వారసులుగా మనం ఉండటానికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని నాయన తండ్రి, నాయన వచ్చిన ద్రాత్మశిఖర శత్రులను, అంధకార శత్రులను యేసు నామములో లయపరిచి ఆత్మాభిషేకంతో నింపి మహిమ పొందమని నన్ను ఈ బిడ్డలు ఈ చేతులకు అప్పచెప్పు కొద్ది నిమిషాలు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన మనము అన్ని కూడా క్రొత్త దానివే కోరుకుంటామండి. అన్ని క్రొత్తగానే కోరుకుంటాం కదా. మనం ఏం చేస్తాం, రేపు 2020 వెళ్ళిపోతుంది, 21 వస్తుంది, క్రొత్త బట్టలు కొనుక్కోవాలి, వంటలు చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, అన్నీ కూడా నూతన పరిచేసుకోవాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన దేవుడు మనల్ని చూస్తున్నది ఏం చూస్తున్నాడండి? హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. ఏంటంటే సంవత్సరాలు గతిస్తున్నాయి, కానీ మనలో మార్పు కనిపిస్తుందా? మనము మారు మనసు పొందగలుగుతున్నామా? ప్రభుత్వం మనం నివాసం చేయగలుగుతున్నామా అని ఆలోచన చేసినట్లయితే ఆయన చూస్తున్నాడు. ఆకాశం నుండి నేను వంగి మిమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నాను. ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడంటే, పరిశోధిస్తున్నాడంట. ప్రతి విషయంలో కూడా మనల్ని గమనిస్తూ ఉన్నారంట. సంవత్సరాలు గతించిపోతాయి. సంవత్సరం కోసం ఎంతో ఆర్భాటంతో కనిపెట్టాం కదండి. సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరంలో అడుగు పెట్టేసాం అడుగు. కానీ ఇప్పటి నుంచి మనం చేయవలసింది ఏంటంటే, మనము దేవుడు కోరుకుంటున్నాడు నీవు కూడా నూతన పరచబడాలి. నూతన ఆత్మతోనూ, నూతన శక్తితోనూ, నూతన బలంతోనూ నువ్వు నింపబడాలి. ఆయన కోరుకుంటున్నాడు నీలో ఇప్పటి వరకు ఆయనకు ఆయాస్కరమైనవి ఏమైనా ఉంటే యేసు నామములో వాటన్నిటిని విడిచిపెట్టి ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. చూడండి ఇక్కడ మరి 2వ కొరింథీ రాసిన పత్రికలో ఉంది. 2వ కొరింథీ 5వ అధ్యాయము. మరి ఆ వచనం ఒకసారి మనం చదువుదాం. ఎవడైనను క్రీస్తునందు ఉన్నయెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవని ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. సరిపోతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నమాట, ఇదిగో సమస్తమును అమ్మా ఎంత 2వ కొరింథీలో 5వ అధ్యాయం 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా
సంగతి నా హృదయాన్ని కోరుకుంటున్నాడు. నువ్వే నడత నడుస్తున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఇప్పటి వరకు మన బ్రతుకుని మార్చుకోకపోతే క్రియలు లేని విశ్వాసము మృతమానుంది. అంటే మనం చూసేవారు మన క్రియలు కూడా చూస్తారండి. మనం చూసేవారు మనం చేసే ప్రతి పనిని చూస్తారు. అదిగో ప్రభులో ఉంది, ప్రభులో జీవిస్తుంది, ఈ మునుపట్లాగా ఆమె లేదు. బాప్తిసం తీసుకుని ప్రభులో నడుస్తున్నప్పుడు ఆయన సమస్తము మార్చుకుంది. తను గొడవలకు వెళ్ళేది అవన్నీ మార్చుకుంది. మరి అన్ని కూడా దేవుని సన్నిధికి మొట్టమొదటి కూర్చుంటుంది, దేవుని సన్నిధిలో ఉంటుంది అని చెప్పి మనల్ని చూసేవారు అనేక మంది ఏం చేయాలండి? మాట్లాడుకోవాలి. అది క్రియ. అది చూసిన అప్పుడు ఆయన మన ద్వారా మహిమపరచబడాలి. మన నడక మార్చుకోవాలి, మన పడక మార్చుకోవాలి, మన హృదయం మార్చుకోవాలి, మన స్థితిగతులు మార్చుకోవాలి. ఇదిగో మార్చుకున్నప్పుడు ఆయనకి సాక్షులుగా మనము నిలబడతామని అందుకంటున్నాడు. ఎవడైనా క్రీస్తునందున్నాడురా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తమైనని దేవుని వాక్యము చెప్పబడుతుంది. అలాగే ఇర్మియా రాయబడి చూద్దాం. చూడండి, ఇర్మియా 29:11 వచనము చూద్దాం. చూడండి, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ మరి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను మీ వరకు గొప్ప కార్యాలు చేయాలని, అనేక ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మీ పట్ల జరిగించాలని నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. రాబో కాలమందు మీకు నిరీక్షణ, చూడండి, మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. మనకి సమాధానకరమైనవే ఆయన కలుగు చేయడానికి సమస్తాన్ని సిద్ధపాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. హానికరాలు మనకి ఆయన తలుపు పెట్టడు. హానికరం చేయడానికి తలుపు పెడతాడండి, తలుపు పెట్టడు. ఎందుకు తలుపు పెట్టడు? నీవు నీ దేవుడని యెహోవా మాట మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో రాయబడింది. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విన్నామనుకోండి, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు బలహీనతలు ఎటువంటి వచ్చినా నా ప్రభు నేను విడిచిపెట్టను, నా ప్రభు నాకు తోడు కూడా నాకు భయపెట్టి అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తామండి. ఎప్పుడు వెళ్ళగలుగుతాం? ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు, ఆయన మాట ప్రకారంగా నడిచినప్పుడు ఆయన మన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నీవు నీ దేవుడని ఒక మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఏంటి ఆ దీవెనలు? నువ్వు పట్టణంలో దీవించబడతావు అమ్మా. నువ్వు గృహంలో వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు దీవించబడతావని దేవుని వాక్యము రాయబడింది. అంతేకాదు, నా మాట నువ్వు శ్రద్ధగా ఉంటే నువ్వు తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా ఉంచను. నువ్వు పైవారుగా ఉంటారు కానీ కింది వారిగా ఉండను. మరి ఇంకా యెషయా గ్రంథంలో కూడా చెప్పబడుతుంది, ఇదిగో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లేపు తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించునని మరి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఈ నూతన సంవత్సరంలో యెహోవా వెలుగు నిన్ను నన్ను వాళ్ళందరినీ ఆవరించున్నది కనుక ఇక్కడ మనము చీకటిలో నడిచే వారుగా ఉండకుండా వెలుగులో నడిచే వారుగా మనం ఉండాలని దేవుని పేట మీకు మనం చేస్తున్నాను. చీకటిలో నడిస్తే ఏమైనా కనిపిస్తాయండి? ఏం కనిపిస్తాయి? చీకటిలో నడిచేవారు ఎవరు? శత్రు సైన్యము. కానీ వెలుగు, మనము వెలుగై ఉన్నాం. ఆయన అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం ఎలాంటి వాళ్ళం అంటే దేవుని పిల్లలు, లోకానికి వెలుగు. అంటే నేను వెలిగించబడిన నేను అనేక మందిని వెలిగించడానికి నేను చూడాలి. నేను రుచి పొందుతున్న నేను అనేక మందికి రుచికరంగా ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుందండి. ఆయన చెప్తున్న మాటను బట్టి ఇక్కడ మరొకసారి చూద్దాం. హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనము ఇక్కడ చూద్దాం. చూడండి, దానియేలు 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినట్టు చదువు. రాజు బెల్షస్సరు తన అధిపతులందరిలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను.
ఇక్కడ మరి బబులోను దేశంలో ఉన్న దానియేలు మరి ప్రవక్త వ్రాసిన గ్రంథంలో వ్రాయబడినవి. ఇక్కడ ఏం రాయబడి ఉన్నామంటే చూడండి, రాజు బెల్షాజరు తన అధిపతులందరితో కలిసి 1000 మందికి విందు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతకు ముందు ఈ బెల్షాజరు తండ్రి నెబుకద్నెజరు, బెల్షాజరు తండ్రి నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు చేసినది ఏంటి అని అంటే, అతడు మరి దేవునితో నడుచుకుంటూ దానియేలు మరి దేవుని పిల్లలైన షద్రకు మేషకు అబేద్నెగోల్ని దానియేలుని అత్యధికమైన స్థానంలో ఉంచిన ఆయన, అంటే ఆయన రాజ్యంలో మరి మంచి ఘనత అన్ని కలిగినవి. అటువంటి సమయంలో దానియేలు ఇక్కడ చెప్తున్నమాట, దానియేలు ద్వారా మరి కళల భావం చెప్పేవాడు, దర్శనాలకు అర్థాలు చెప్పే సమయంలో నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ భావాన్ని చెప్పాడు. ఏంటి అని అంటే, మరి నీవు ఐశ్వర్యము ఘనత సమస్తము ఉంది, వీటన్నింటినీ విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా దేవునితో నడుచుకున్నట్టయితే, నీకు కుడి ఎడమలకు తిరగకుండా దేవుని మాట నువ్వు విన్నట్టయితే సమస్తం నీకు దక్కుతుంది. లేకపోతే నీ ప్రజలు నిన్ను తరుగుతారు. నువ్వు గర్వంతో ప్రవర్తించినట్లయితే అక్కడ జరిగేది ఏంటంటే, నువ్వు గర్వంతో ప్రవర్తించినట్లయితే 7 సంవత్సరాలు పశువు వలె గడ్డి తింటావు. లేదు, 7 సంవత్సరాలు మంచుని వర్షానికి తడిచి మరలా నీ బుద్ధి నీకు మరలా వచ్చినప్పుడు నీవు మళ్ళా రాజ్యానికి వస్తావు అని చెప్పి దానియేలు అర్థం చెప్పిన సమయంలో ఉన్న ఈ కొడుకు ఎవరండి, మీకు క్లుప్తంగా అర్థమవుతుందని చెప్తున్నాను. అదే సమయంలో ఈ కుమారుడు నా తండ్రికి పట్టిన గతి ఇది, ఎందుకు కట్టింది, ఇదంతా నేను సంపాదించింది నా రాజ్యం అనుకున్నాడండి. ఏమనుకోలే, మనసులో ఎవరితో చెప్పలేదండి, మనసులో అనుకున్నాడు ఈ రాజ్యం అంతా నాదే కదా, ఎంత గొప్ప రాజ్యం నాకు, ఎంతమంది ప్రజలు ఉన్నారు కదా అని మనసులో అనుకున్నాడు. వెంటనే ఆ ప్రజలే వచ్చి తరిపేశారు. ఎందుకంటే మీరు నేను కూడా ఈ నా బలం వల్ల, నా శక్తి వల్ల, నా ఇది వల్ల నేను ఇదంతా సంపాదించుకున్నానంటే కాదు, కానీ అదంతా దేవుని మహాకృపను బట్టి ఈ 2021లో ప్రవేశించమంటే ఆయన ఉచితమైన కృప ద్వారానే మనము ప్రవేశించిన మనము చేయవలసింది ఏంటి, ముందు కొన్ని పరిస్థితులు మనం చూసాం. ముందు మనకి ఎన్నో ఇబ్బందులు జరిగాయి. భయంకరమైన కరోనా వైరస్ తో ఎంత తల్లడిల్లిపోయిన కుటుంబాలన్నీ కూడా ఎంతగానో నలిగిపోయారు, భయపడిపోయారు. ఇంకా తండ్రి సాక్ష్యం కూడా విన్నాం మనం. నలిగి భయాలతో కృంగిపోతున్నా ఆయన భయపడొద్దని మనకు వాక్కునిచ్చారు. అనేక మంది దేవుని పిల్లలు, దైవజనులు ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు చూస్తున్నావు కనుక నువ్వు చూసిన వాటిని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక్కడ బెల్షాజరు 1000 మందికి విందు చేసుకున్నాడు అంటండి. 1000 మందికి విందు చేసుకుని మరి ఇక్కడ చూద్దాం, ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తాను తన అధిపతులను, తన రాణులను, ఉపమంత్రులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించారు. యెరూషలేము దేవాలయంలో ఉన్న వెండి పాత్రలు, బంగారు పాత్రలు తెమ్మని ఆ పాత్రలు తెచ్చుకుని అందులో ద్రాక్షారసం పోసుకుని చక్కగా హ్యాపీగా 1000 మందితో కలిసి ఆనందంగా త్రాగుతూ తిరుగుతూ ఉన్నాడండి. ఏ పరిస్థితి నుంచి వచ్చాడో తెలుసా అతను? తండ్రి భయంకరమైన పరిస్థితి. 7 సంవత్సరాలు ఎక్కడ తిన్నాడండి? అడవిలో మంచుకు తడిసి ఎండకు ఎండి మరి ఆ యొక్క పశువు వల్ల గడ్డి తిని మానవ బుద్ధి మరలా 7 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు అతడు తిరిగి తన రాజ్యంలోకి వచ్చినప్పుడు కుమారుడు లేడంటారా? ఉండుంటారు కదా. అటువంటి పరిస్థితి కలిగిన దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకున్న ఈ బెల్షాజరు చేసిన పని ఏంటంటే, యెరూషలేము దేవాలయం నుంచి తెచ్చిన బంగారు ఉపకరణములు ఇవన్నీ తీసుకుని ద్రాక్షారసం తాగుతూ మత్తుగా మరి తిరుగులాడుతూ ఉన్న సమయంలో ఇవి చూడండి, 4వ వచనంలో ఉందా చూడండి, వారు బంగారు వెండి ఇత్తడి కర్ర రాయి వాటితో చేసిన దేవతలను స్తుతించు త్రాగుచుండగా ఇంకా ఏం చేస్తున్నారండి? అటువంటి పరిస్థితుల నుంచి నా తండ్రిని రక్షించాడే దేవుడు అని ఆ పరిస్థితులంతా విడిచిపెట్టి బంగారంతోనూ, వెంతటితోనూ, వెండితోనూ, వాటితో చేసిన విగ్రహాలను పూజించుకుంటూ హాయిగా వాటిని గుర్తు చేసుకుంటూ త్రాగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అటువంటి సమయంలో చూడండి, మానవ హస్త్రపు వ్రేళ్ళు ఇలా తాగుతూ ఉన్నాడు. ఎదురుగా వచ్చి ఒక చెయ్యి వ్రేళ్ళు వచ్చాట అక్షరాలు రాస్తున్నాయంటండి.
చూడండి, ఎవరైనా ఈ పరిస్థితిలో ఉందో చూద్దాం. చూడండి, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచున్నట్టుండేను. రాజు ఆ హస్తమును చూడగా అతని ముఖము వికారమైన, అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మొక్కాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనిచుండెను. చూడండి, బాగా తాగుతున్నాడు, మత్తుగా ఉన్నాడు. ఎటువంటి ఉపకరణాలండి? దేవుని సన్నిధిలో పట్టుకెళ్ళి ఉపకరణాలు పట్టుకుని వెళ్ళి మత్తుగా తాగుతూ విందులు విహారాలతో ఇక్కడ మరి అక్కడ ఇంకా పైన ఉందండి. రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్రులను అందరూ కలిసి త్రాగుతూ మత్తుగా ఉన్నారు. అంతేకాదు, కర్రతోనూ వెండితో రకరకాలుగా చేయబడిన విగ్రహాలు తెచ్చుకుని వారు శుభ్రంగా హ్యాపీగా పూజించుకుంటూ తాగుతూ ఉన్నారండి. అటువంటి సమయంలో ఒక హస్తం వచ్చి అతనికి ఎదురుగా గోడ పూత మీద మరి వచ్చి ఏ అక్షరాలు రాస్తూ ఉందట. ఆ చెయ్యిని ఎప్పుడైతే చూశాడో, మనము పడుకుని నిద్రపోతున్నప్పుడు ఇలాగ చూస్తూ ఉన్నప్పుడు ఒక హస్తం వచ్చి రాస్తుంది అనుకోండి, ఎవరు లేనప్పుడు ఎలా ఉంటుంది? ఏం చేస్తారు చెప్పండి? మీరు పట్టుకుంటారా? ఏం చేస్తారు? చెప్పండి. ఇంకా మాట్లాడతారు, ఇంకా పరుగు తలుపులు కాదు, ఇంకేమి ఏం అడ్డొక్కనే చూస్తాం, తన్నుకుంటా బయటపడిపోతాం, అందరినీ పిలిచేస్తాం, కేకలు పెడతాం, బొమ్మలు పెడతాం. పరిస్థితి అలాగైంది. తాగినంతా మొత్తంతా దిగిపోయింది, నడుము కీళ్లు అన్ని సడిలిపోయి ఇక అన్ని కదిలిపోయి కంగారుతోను భయంతోను అతను ఏం చేస్తున్నాడంటే మరి కొట్టుకొని చూడాను, గడగడ వణుకుచు కొట్టుకొని చూడాను, వణుకుపోతున్నాడు. హస్తము రాస్తూ ఉంది, ఇతను గడగడ వణుకుపోతున్నాడు. వెంటనే రాజు అంటాడు, గార్డించగల వారిని, ఖైదీలను, జ్యోతిష్యులను పిలువనప్పుడు అతనుగా ఆజ్ఞించి బబులోనులోని జ్ఞానులు రాగా ఇట్లను ఆ వ్రాత రాసింది చెయ్యి హస్తము వెళ్ళిపోయింది. అది చూసిన అతను వాళ్ళు వచ్చి ఈ జ్యోతిష్కులు మంత్రాలు ఇక్కడ చదవమని చెప్తూ ఉన్నారు. వాళ్ళు చదువుతానికి అది ఎవరు రాసినది ఎవరికి అర్థమవుతుందండి? అమ్మా, ఎవరికి అర్థమవుతుంది? దేవుని హస్తము వచ్చి రాస్తే మా జ్యోతిష్కులకి, మంత్రగాడికి, వీళ్ళెవరికైనా అర్థమవుతుంది? అది ఎవరికి అర్థం కాదు. కంగారు పడుతున్నాడు, అందరిని పిలిచాడు, వాటిని చదివి వాటి అర్థం ఏంటో నాకు చెప్పండి అని అంటున్నారు. ఎవరు కూడా మా వల్ల కాదు, అది దేవుని యొక్క నుండి వచ్చింది కాబట్టి మా వల్ల కాదు అనుకుని ఎవరి కాళ్ళు అలా ఉండిపోతున్నారు. కలవరంతోనూ భయంతోనూ ఇవన్నీ వణుకుతూ ఉన్న సమయంలో అతని భార్య వచ్చిందండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 9వ వచనం, అందుకు రాజు బెల్షస్సరు మిగిలిన భయాక్రాంతుడే తన అధిపతులను విస్మయముందున్నట్లుగా ముఖం వికారముగా వాడాయను. ఏంటి దాని గురించి తెలుసుకోవాలి కదా, తెలియకపోతే ఏం జరుగుతుంది? ముఖం వికారం చేసుకున్నాడు. అధిపతులందరి ఎదుట కూడా అతడు కృంగిపోతున్న సమయంలో ముఖం వికారమైన రాజునకును అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లా, నేను రాజు చిరకాలము జీవించుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరంగా ఉండవేమో ధైర్యం చెప్తుందండి. ఎవరు చెప్తున్నారండి? భార్య చెప్తుంది. నీ మనసు నిబ్బరంగా ఉండనేమో, నువ్వు కలత చెందకు, నీవు భయపడకు, వీళ్ళ వల్ల ఎవరి వల్ల ఇది కాదు. ఎందుకంటే మరి చూడండి, ఈ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఈ విషయం గ్రహించవలసింది ఎవరు? కుమారుడు. కానీ కోడలో మరి నెబుకద్నెజర్ యొక్క కోడలో గ్రహించింది. జ్యోతిష్కుల్ని, మంత్రగాళ్ళని, వీళ్ళందరినీ తెలుసుకుని వచ్చి అట్లా చదివి వినిపించమంటున్నాడు. పరిశుద్ధాత్మ కలిగిన, దేవదూతాత్మ కలిగిన వాడు పరిశుద్ధుడు. మరి పరిశుద్ధాత్మను పొందుకున్న మరి దానియేలు ఎక్కడ ఉన్నాడని అతను తెలియదా? తెలుసు. రాజ్య పరిపాలనలో ప్రధానమైన పోస్టులో ఉన్న అతని గురించి ఆయన తెలియదా? తెలుసు. కానీ భక్తుడే గర్వంతో అతను పెట్టుకుని ఆ ఏంటిలైతే పూజిస్తున్నాడు వాటి వైపునే చూస్తూ మనుషుల వైపు చూస్తున్నాడు. మీరు నేను కూడా మనుషుల వైపు చూసినంత సేపు కూడా మనకి ఏది జరగదండి. మనుషుల వైపు చూసినంత సేపు మనకు కాదు. నీవు నేను మనమందరము ప్రభువైన యేసు వైపు చూసినట్లయితే మనము సమస్తాన్ని పొందగలం. యేసు ప్రభు వారు నదిలో ఉన్నప్పుడు పేతురు గారు చూసి ప్రభువా నీవేనా అన్నారు. అవును నేనే. అయితే నీవైతే నేను నీటి మీద నడిచి వచ్చేస్తున్నాను అన్నారు. ఓకే నడిచిరా. తొందరగా ఉరికాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే చిన్న గాలి ఇలా వచ్చిందంట.
గాలి వచ్చింది, వెంటనే ఆ గాలిని చూశాడు, అదిరిపోయాడు. అదిరిపోయి భయపడిపోయి కింద చూశాడు. ఆయన వైపు చూసి నడుస్తున్నంతసేపు హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. ప్రభు నువ్వు అక్కడే ఉండి నేను వచ్చేస్తున్నాను, ప్రభు నువ్వు అక్కడే ఉండి వచ్చేస్తున్నాను అన్నాడు. కానీ గాలి వైపు చూశాడు, వెంటనే కిందకి మునిగిపోతున్నాడు. అని కిందకి భయం వచ్చేసింది. గాలి వచ్చేస్తుంది, ఏమైపోతాను, నీటి మీద ఉన్నాను. అప్పుడు ఆలోచించుకుంటున్నాడు, కానీ నేను నీటి మీద నడుస్తున్నాను, అమ్మో ఇది నా వల్ల కాని పరిస్థితి, ఎందుకు ఇలా నడుస్తున్నాను, ఏమొచ్చాయో, దుష్టుడు ఏ విధమైన ఆలోచన కల్పించాడు, కిందకి దిగిపోతున్నాడు. అప్పుడు పిలుస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు. ఏం పిలుస్తున్నాడండి? ప్రభువా నన్ను రక్షించమని పిలిచినప్పుడు వెంటనే ఆయన హస్తము వచ్చి ఆయన తీసుకెళ్ళినట్టు. అంటే నీవు నేను కూడా మనుషుల వైపు చూసినా, ఎటు వైపు చూసినా, ధనం వైపు కాదు, ఎటు వైపు చూసినా మనకు జయము రాదండి. ప్రభు అని యేసు వైపు నువ్వు చూస్తూ నీ పరిపందంలో ముందుకెళ్ళినట్లయితే నువ్వు అద్భుత కార్యాలు, నువ్వు ఆశ్చర్య కార్యాలు సమస్తమును మన పట్ల ఆయన జరిగించడానికి సంసిద్ధత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ ఈ విధంగా చూడవలసిన ఈ బెల్షాజరు ఎవరి వైపు చూస్తున్నాడండి? జ్యోతిష్యుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూస్తున్నాడు. తాగి మత్తుడై ఉన్నాడు, మొత్తం దిగిపోయింది. ఆయన వచ్చాడు. అయితే ఇక్కడ ఆయన భార్య వచ్చి చెప్తుంది, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు దానియేలు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపించు, వాటిని రాసినవి చదివి నీకు వినిపిస్తాడని చెప్తాడు. చూడండి ఇక్కడ ఆయన గురించి చక్కగా చెప్తుంది. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కళలు తెలియజేయటకును, మర్మములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడిన గనుక ఆ రాజు అతనికి బెల్షాజరు అని పేరు పెట్టాను. ఈ దానియేలును పిలువనప్పుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. ఎంత చక్కగా చెప్తుందండి భార్య దొరికిన వారికి మేలు దొరికినట్టు ఉందండి. కానీ నిజంగా ఇతనికి మేలే జరిగింది కదమ్మా. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన చక్కగా చెప్తున్నాడు, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎవరైతే దేవుని మాట విని దేవుని ప్రకారంగా జీవిస్తారో వారు శ్రేష్టమైన బుద్ధి గలవారే, జ్ఞానం గలవారే ఉంటారని దేవుని పేరు మీకు మనం చేస్తూ ఉన్నారని చూడండి. కనుక అతనికి బెల్షాజరు అని పేరు పెట్టారు, దానియేలు అని పేరు పెట్టలేదు నీ తండ్రి, బెల్షాజరు అని పేరు పెట్టారు. కానీ అతను పిలిపించు, నీకు ఆ పనులన్నీ కూడా జరుగుతాయి. నీకు దాని గురించి చాలా వినిపిస్తాడు. నువ్వు కలత పొందకు, నువ్వు భయపడకు, నువ్వు కంగారు పడకు, గడగడ వడికిపోకు అని చెప్పిందండి. చూడండి, అప్పుడు వారు దానియేలును పిలువనంపిరి. ఎప్పుడు పిలిచారండి? భార్య చెప్పినప్పుడు పిలిచారు. నాకెందుకని భార్య ఉంటే అక్కడ ఏం జరిగేదో, కానీ దేవుడు అక్కడ తన భార్యను వాడుకున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు వారు దానియేలు పిలువనంపిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజకు నా తండ్రి యోదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధము యూదులలో నుండి దానియేలు నీవేనా అడుగుతున్నాడు. నువ్వేనా దానియేలు? మా నాన్న చెరపట్టి యోదయలో నుండి తీసుకుని వచ్చిన దానియేలు నువ్వేనా అని అడుగుతూ ఉన్నప్పుడు, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానుని ఎంతున్నవని నేను నిన్ను కూర్చి వీటిని ఈ వ్రాత చదివి దాని బాబు నాకు తెలియచెప్పవలనని జ్ఞానులను గాలించగల వారిని పిలిపించుతుని గాని వారి సంగతి యొక్క భావమును తెలిపలేకపోయారు. ఎంతమందిని పిలిచాను, ఎవరు కూడా దాని భావము చెప్పలేదు. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి విని ఉన్నారు కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఓదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ భూషణంలో ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదు అని. ఏం చెప్తున్నాడండి? నీవు సమర్థుడు అని నేను విన్నాను. గాలి వారిని జ్యోతిష్యులు ఎంతో మందిని పిలిచాను, వారి వల్ల ఎవరి వల్ల కాలేదు. నీవు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడివని పరిపూర్ణుడు వారిని నేను వెరిగి ఉన్నాను కనుక ఆ మాటలు చదివి నాకు ఆ అర్థం చెప్పు అని అడుగుతున్నాడండి. అడుగుతూ ఉన్నప్పుడు అతడు చెప్తున్నాడు, నీవు కనుక చెప్పినట్లయితే ఏం చేస్తాడంటే ఓదారంగు వస్త్రములు ధరింపజేసి మెడకనంటే సువర్ణ భూషణము ధరించుకొని రాజ్యంలో 3వ వ్యక్తిగా ఉంటావు. ఎలాగండి? నా రాజ్యంలో నీవు 3వ వ్యక్తిగా ఉంటావు అని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నాడండి. అయితే దానియేలు చెప్తున్నాడు, అందుకు దానియేలు ఇట్లను నీ దానములు నీ యొద్ద ఉంచుకోను. చాలా మంది అంటారండి, మాకు ఈ పని అయిపోయింది అనుకోండి, మీకు అది చెప్తామండి, మా కోసం ప్రార్థన చేయండి, మీకు అది ఇస్తామండి, అది పెడతామండి, మీకు బట్టలు పెడతామండి, లేకపోతే ఇచ్చేస్తామండి, అది ఇస్తామండి అని అంటారు. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నీ దానములు నీ యొద్దే ఉంచుకొను, నీ
నీ బహుమానములు మరి ఎవరికైనా ఇవ్వు. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావములు రాజునకు తెలియచెప్పేదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహాద్వేషమును రాజ్యమును ప్రభావమును ఘనతయు నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చాను. ఎలా ఇచ్చారు? రాజ్యము ఘనత ప్రభావాలన్నీ నీ తండ్రికి ఇచ్చారు. ఎవరు? మహోన్నతుడైన దేవుడు. అయితే దేవుడు అతనికి మహద్దశ ఇచ్చినందున దాన్ని ఎవరిని చంపగోరినో వారిని చంపారు, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించాను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించాను, ఎవరిని పడదోయగోరినో వారిని పడవేశాను. ఎందుకంటే మరి ఆ సమయంలో శద్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు మరి 4వ వ్యక్తిగా ప్రభువారిని వారిని రక్షించినట్టుగా చూస్తున్నాం. ఆ పని కూడా నీ తండ్రి కాలంలో జరిగాయి. ఇంకా జరిగింది. మరి యొక్క అనేకమైనవి ఎవరిని చంపగోరిన వారిని చంపారు, ఎవరికి ఏది చేయాలో వారికి చేశారు. మరి ఆ యొక్క బబులోను దేశానికి తీసుకుని వచ్చిన ఆ యోధైల నుండి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో హెచ్చించినా కూడా నీ తండ్రి గారు కూరుకున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్న నీవు నాకు దానాలు ఇవన్నీ ఇచ్చినట్టు గణపరచవలసిన పని లేదు, కానీ అది నీకు చదివి నేను వినిపిస్తాను. అది దేవుని ఆత్మతో నేను చెప్తున్నాను. అయితే అతడు మనసున చూడండి ఇక్కడ అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేయడం అతని హృదయం కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసి అతని ఘనతను పోగొట్టినప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువు బట్టి మనసు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుతూ పశువుని గడ్డి మేచు ఆకాశం మంచుతో తడిసిన వాడాయనని గలవాడైన తండ్రి చేసిన పనిది. ఆయన గర్వించినందున అహంకారంతో ఉన్నందున అతను రాజ్యం తీసివేసి పశువు వలె గాడిదల మధ్య పశువు తిని గడ్డి తిని 7 సంవత్సరాల మానవ బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వచ్చిన సంగతి నీకు తెలుసు కదా. బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతా ఎరిగిండు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? దానియేలు చెప్తున్నాడు. బెల్షస్సరు అతని కుమారుడైన నీవు మీ తండ్రికి జరిగినది అంతయో తెలిసి ఉండి కూడా ఎరిగి ఇండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎలాగండి? ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవు నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్రులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములను ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను శాస్త్రాన్ని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్రలైన వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని వశము ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి నీ అరచేయి వచ్చి ఈ వ్రాత రాస్తుంది. ఎందుకు రాస్తుందో చెప్పాడండి. నీ తండ్రికి జరిగింది నువ్వేమి చూడలేదు, చూసావు. చూసి తెలియనట్టుగా గర్వించి ఇంకా రెట్టింపుగా దేవుని సముఖంలో ఉన్నట్టుతోనే నువ్వు త్రాగి మొత్తుడువే ఆయన దూషించడానికి, ఆయన అవమానపరచడానికి నువ్వు చేసావు అని చెప్పి అందుకే అరసయ్య వచ్చి నీకు వ్రాత రాసింది. ఏమి వ్రాస్తుందంటే ఈ వాక్య భావం చూడండి. కావున ఆయన ఎదుటి అరసయ్య వచ్చి ఈ వ్రాతను వ్రాసింది. వ్రాసిన శాసనం ఏంటంటే, శాసనం అండి అమ్మా, వినే టేకెన్ ఉపాసన్. ఈ వాక్య భావం ఏమనగా, వినే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించారు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. పెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పార్శికులకును ఇయ్యబడును. చూసారండి, అతడు మనసును గర్వించి రాజు కదా నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని అనుకున్నాడు. కానీ మనం ఎవరమైనా సరే మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో చేయాలని తలంచుకుంటే మంచిది కాదండి. నీకు నూతన సంవత్సరము, నూతన ఆయుష్, నూతన బలము, సమస్తాన్ని నూతన పరచిన దేవునికి నీవు సమస్తము నూతన పరచబడాలి. తండ్రి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న అతను నూతన పరచబడక నూతన ఆత్మను పొందుకొని నూతన మార్గంలో నడవటం మాని ఏం చేశాడండి? పితరులు చేసిన పాపాలు చేయడానికి అతను పూనుకున్నాడు. ఆ యొక్క విగ్రహాలు అవన్నీ చేయటానికి పూనుకున్నాడు. తాగి మొత్తులయ్యాడు. దేవుడి సన్నిధిలో చేసిన ఉపకారంలో పోసుకొని తాగుతూ మరి ఉన్నప్పుడు అరచేయి వచ్చి రాసింది. ఏంటి అంటే, ఏంటమ్మా? వినే అనగా నిన్ను దేవుడు ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించేశాను. ఆయనకి అయిపోయింది, ముగింపు అయిపోయింది. నువ్వు రాజ్యం 8 సంవత్సరాలు
వచ్చేసరి టెకేల్ అనగా త్రాసులో పెట్టుగా నీవు తక్కువగా కనబడు. మెనే మెనే టెకేల్ ఓ పార్సిల్, మెనే మెనే టెకేల్ ఓ పార్సిల్, మెనే మెనే టెకేల్ ఓ పార్సిల్. గుర్తురాట్లేదు ఈ వాక్యం చూడండి. రాసిన శాసనం దేవుని చేతిలో, రాసిన శాసనం దేవుని చేతిలో, దేవుని త్రాసులో నీవు తేలిపోదువో. మెనే మెనే టెకేల్ ఓ పార్సిల్, రాజకు బెల్షాజరు తేలిపోయెను. సారీ, ఇక్కడ చూడండి. ఎప్పుడైతే ఆయన చెప్పాడు నిన్ను త్రాసులో పెట్టి చూసినప్పుడు తప్పుగా కనపడ. మనం కూడా రేపు త్రాసులో వేస్తే మనం తక్కువగా తూగుతామా ఎక్కువ తూగుతామా? దేవుని పనులు దేవుని మాట ప్రకారంగా ఆయన ఆలోచన ప్రకారంగా మనం నడిచినట్టయితే ఆయన చెప్తున్నాడు. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన మాటలు వింటే త్రాసులో తేల్తామా ములుగుతామండి? అమ్మా ములుగుతారా తేల్తారా? చూడండి, మనం మంచి పనులు చేసినప్పుడు ఆయన మంచిని మనకి తూకము వేస్తాడు. ఆయన మనం తేలిపోయే వాళ్ళుగా మనము ఉండము. ఆయన మనం త్రాచులో పెట్టినప్పుడు మన దేవుని దృష్టిలో గొప్పవారిగా కనిపించేవారుగా ఉండాలి. రాజ్యము మా దీనికి పార్సిల్కి ఇచ్చేస్తాను, ఇక నీతో పనేమీ లేదు, సమస్తం ముగించేశాను, లెక్క చూసి ముగించానని మన ఇక్కడ దేవుని వాక్యము చెప్పబడుతుంది. చూడండి, బెల్షాజరు ఆజ్ఞేయగా దానియేలుకు ఊదారంగు వస్త్రం తొడిగించి అతని మెడకు బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయడంలో అతను 3వ అధికారిగా చాటించింది. చూడండి ఏమైందండి, దేవునితో నడుచుకుని కష్టంలో బబులోను దేశం వచ్చి అక్కడ దేవుని మార్గాన్ని నడుచుకుంటూ ఎన్ని కష్టాలు నిందలు అవమానాలు ఎన్ని వచ్చినా నేను నా ప్రభు నేను విడిచిపెట్టను, నా ప్రభు నాకున్న భయం లేదని గొప్ప నిరీక్షణతో ముందుకు ఇస్తున్న అతను ఏ దేశంలో ఉన్నా సరే అభివృద్ధి అవుతున్నాడు. చూడండి, 3వ అధిపతిగా ఓదారం వస్త్రాలు తొడిగించి బంగారు హారం పెట్టించి 3వ అధిపతిగా ప్రకటన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. నీవు నేను దేవుని విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే, నీతిగా నడుచుకున్నట్లయితే మనల్ని గొప్పవారిగా మనం హెచ్చిస్తాడు. ఆయన చెప్తున్నాడు, ఈ నూతన సంవత్సరంలో పెట్టిన మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ నేను తోకగా ఉంచును. మీరు పైవారుగా ఉంటారు కానీ కింది వారుగా మీరు ఉండరు. ఎప్పుడు యెహోవా మాటలు శ్రద్ధగా విని నా మాటలు హృదయంలో ఉంచుకొని నాతో మీరు నడిచినట్లయితే మిమ్మల్ని పైవారుగా ఉంటారు కానీ కింది వారుగా ఉండరు. కానీ శాపాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఆయన మాట వినుకోకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించామనుకోండి, ఆయన శాపాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఏం చేయకూరుకోవాలన్నా మనకు ఫలితాలు రావు. కానీ ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే ఆయన గొప్పవారిగా చేస్తానని ఆయన వాగ్దానము ఈ దినాన్ని మనకు అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము ఇంతవరకు ఎన్నో కష్టాలు, అనేక మందిని చూసాం, అనేక పరిస్థితులు చూసాం, వారు ఏ విధంగా ఉంటున్నారో చూస్తున్నాం. అవన్నీ చూసి ఉన్న మనము మళ్ళీ అదే స్థితిలో ఉండటానికి కాదు, నేను ఒక నూతన మార్గంలో, నూతన ఆత్మతోనూ, నూతన భావంతోనూ, నూతన శక్తితో నేను నింపబడాలి. నా ప్రభు కొరకు నేను ప్రయాసపడాలని ముఖ్య ఉద్దేశంతో మన ముందుకు వెళ్ళాలి. ఎంతవరకు ఆదివారం వచ్చిందంటే సరైన సమయానికి దేవుని సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను. నేను ఒక ప్రమాణం చేసుకుంటున్నాను, నేను మొదటి ప్రార్థనకి ఆఖరి ఆశీర్వాదం వరకు నేను ఉంటాను. నేను పరిశుద్ధాత్మతో నేను సహవాసం నేను చేస్తాను. నేను ఏ పని చేయకోనుకున్నా నా ప్రభుతో నేను మొదలు పెడతాను. నా ప్రభు కోసమే నేను ప్రయాసపడతాను. నా ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దెబ్బలు తగిలినా నేను మరణం వరకు ఆయనకి సాక్షిగా నేను నిలబడతానని గొప్ప నిరీక్షణతో మనం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని మనం ముందుకు వెళ్ళాలని దేవుని పేరు మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ దినాన్ని చూడలేక అనేక మంది మృతుల సంఖ్యలో ఉన్నారు. కానీ మనల్ని సజీవులు ఉంచిన మనము సజీవులే కదా దేవుని స్తుతించేది. మృతులు నిన్ను స్తుతిస్తారా? కానీ మనల్ని ఇంకా మనకు ఆయుష్ని ఇచ్చారంటే మనం చేయవలసింది ఏంటంటే మనం ఆయన్ని స్తుతించాలండి, ఆయన కనపరచాలి, ఆయన మనపరచాలి. మునుపటి కంటే అత్యధికమైన ఆశీర్వాదాలు మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మునుపు పొందిన ఆశీర్వాదం కంటే ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తానని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. మరి ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారంగా జీవించండి. ఈ మాటలు వ్యర్థంగా విడిచిపెట్టొద్దు. ఇంతవరకు జరిగినవి అన్ని కూడా మరి అవన్నీ చూసిన మనము
అవన్నీ ఎరిగిన మనము ఈ నూతన సంవత్సరాలు పెట్టిన మనం ఒక నూతనంతో మనం నిండుకోవాలి. మనుషులకి మనం భయపడే వారుగా ఉండకూడదు. ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడి దేవుని మాట ప్రకారంగా మనం జీవించినట్లయితే గొప్ప ఆధిక్యతలు పొందుకుంటామని దేవాది దేవుడు చెప్తారు. ఈ మాటలు మనకి ఎవరు చెప్తారు? మన ప్రభువు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ మరి మన మధ్యలో సంచారము జరుగుతున్న దేవాది దేవుడు కనుక ఈ మాటలు మరి వింటున్నాం. ఆయనే డైరెక్ట్ వచ్చి మీతో చెప్పడం కాదు, ఎవరో కొంత ద్వారా మంచి విషయాలు మనకి భక్తుల ద్వారా సేవకుల ద్వారా మరి మనకి విషయాలు ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీరు మరి బెల్షస్సరు కంగారు పడిపోయాడు, భయపడిపోయాడు. అతను ఏదైతే కోరుకున్నాడో అది అతనికి సంభవించింది. కానీ మరి దేవుని నీతి ప్రకారంగా నడుచుకున్నాడు. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన, నిందలు వచ్చిన మరి సింహాల గుహలు చేశారు, ఎన్నో రకాల యాత్రలు పెట్టారు. ఆయన వారు ఏం చెప్పారు? బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం. ఆయన రక్షించకపోయినా నీ మాట మాత్రమేమో వినం. ఎవరి మాట వింటాం? నా ప్రభు మాట వింటాం. మీరు కూడా అదే మాట ప్రకారంగా ఈ నూతన సంవత్సరం అడిగిపెట్టిన మీరు నేను మనుషుల మాట వినొద్దు, మనుషుల మాటలు వినొద్దు, మనుషుల నడవద్దు, దేవుని మాట వినండి. దేవునితో నడుచుకోండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. మనం ప్రభు కొరకు కనిపెట్టేవారుగా, ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకునేవారుగా మనందరూ కూడా సిద్ధపడి చేయడానికి ఆయన సంసిద్ధత కలిగి నూతన సంవత్సరంలో అడిగిపెట్టిన మనం ఆయన చెప్తున్నాడు సమస్తము నూతనమైన అమ్మ. ఇప్పుడు సమస్తం ఏమవ్వాలి? మనకి నూతన పరచబడాలి. ఎన్నో వస్తాయి, మనల్ని శోధించడానికి కాదు, మనల్ని ఎన్నో రకాలుగా ఇవన్నీ వచ్చాయంటే మనం వెనక్కి తిరిగి చూడటం కాదండి, ముందుకు వెళ్ళాలి, జయించాలి. చూడండి, సింహం వస్తుందని మనం ఏం చేస్తాం? దాని నుండి బయటపడాలని చూస్తాం, కానీ దాని బారిన పడాలని మనము చూడమండి. ఏదైనా ఏ పరిస్థితులు వచ్చినా మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలని దేవుడి పేట మీకు మాట పెడుతున్నాను. దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దీవించను గాక. ఆమె ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుని కొందరు తండ్రి, ఆయన యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన యొక్క నూతన సంవత్సరం 3వ రోజున మమ్మల్ని ఆదివారంలో మొదటి ఆదివారంలో ప్రవేశపెట్టాం. ప్రభావ ఈ పునరుద్ధారణ కొద్ది మాటలు ఆయన మాతో మాట్లాడారు. మీకు వందనాలు. అనేక మంది బిడ్డలు ఈ మాటలు విన్నారయ్యా. అయా చేతనాన్ని దాన్ని మట్టిదాన్ని ప్రభా నాయన తండ్రి, నాయన మీరుండి నడిపిస్తున్నారు బాబు. నీకు వందనాలు. అనేక ఆత్మ రక్షించాలని ఆశతో నేను ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నామయ్యా. మీరు నడిపించండి. ఎవరు విమర్శించేవారుగా కాకుండా ఒకరినొకరు బలపరుచుకునే వారుగా, ఒకరినొకరు స్థిరపరచేవారుగా నన్ను మమ్మల్ని ఉంచాలి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన నీ వాక్కును నా నోట్లో నింపిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్యానుసారంగా నడుచుకునే బాధ్యతను మాకు అందరికీ దయచేయండి. మాటలు ఆయా ప్రాంతాల, రాష్ట్రాల, జిల్లా, దేశాలు ఉన్న మా బిడ్డలు వింటున్నాను. బలవంతులుగా, శక్తివంతులుగా నాయన తండ్రి మేమందరం నూతన శక్తి, నూతన బలం పొందుతుంది ముందుకు వెళ్ళటానికి. నీకు నాయన ప్రభా మేమందరము కూడా నాయన నీలో నీ మార్గంలో నడుచుకుని ఒక్కొక్కరు మాకు దయచేసి మేము నడవటమే కాదు, అనేక మందిని ఈ వెలుగు మార్గంలో, వెలుగైన క్రీస్తు మార్గంలో మేమందరం నడవటానికి గొప్ప కృపను చూపి నీకే మహిమ, ఘనత, ప్రభావం పొందమని నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నాయన తండ్రి, నాయన రాజ్య పరిపాలన చేస్తున్నాం. మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు నా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నూతన ఆత్మతో ప్రతి వారిని నింపండి నాయన. నీ కార్యం చేయండి, వారి క్షేమస్థితులు పరిచేయండి. నీ కొందనాలు చెల్లించుకుంటూ నాయన నన్ను మమ్మల్ని నీ కృపహస్తాన్ని అప్పచెప్పుకుంటూ చేస్తున్నామని అడుగుతున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలని మీకు అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు కలుగుతాను. ఆమేన్.